హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది తిరుపతిలో సెకండ్ డే వ్లాగ్ అండి. మేము నైట్ రూమ్కి వచ్చేసరికి 1:30 అలా అయింది. మార్నింగే మేమిద్దరము రెడీ అయిపోయినాం, కానీ రేయాన్స్ అస్సలకి లేవలేదు. అందుకే బలవంతంగా లేపి ఇక్కడికైతే తీసుకొచ్చాము కొంచెం ఎండకు. ఎందుకంటే చాలా చాలా మంచు పడుతుంది. అసలు వర్షం లేదు కానీ మంచు చాలా ఉంది. రేయాన్స్ అయితే చాలా వణుక్కుంటూ పడుకున్నాడు. అసలు రూమ్ అంతా కూల్ అయిపోయింది. అందుకే లేవంగానే మేము అలా ఎండకైతే తీసుకొని వచ్చాము పైననే. అలా ఫ్రెష్ అయిపోయి అయితే మేము కిందికి వచ్చామండి. ఇది సప్తగిరి సత్రాలయంలోనే. ఇది ఇటు సైడ్ మొత్తం హోటల్సే ఉంది. చాలా బాగుంది. కాకపోతే కొంచెం బయట కంటే రేట్ ఎక్కువ. పైననే మనకు లోపల రూమ్స్ ఉంటాయి. ఇక్కడ మనకు అన్ని స్పెషాలిటీస్ ఉంటాయండి. అలా మేమైతే ఇక్కడ తినకుండా బయటకు వెళ్ళేసి అక్కడే తినేసుకొని అక్కడ నుంచి అటు బయటకు వెళ్దాము అన్నట్టుగా అలా అనుకున్నాము. ఇక బయటకు వచ్చిన వెంటనే రేయాన్స్కి అయితే ఇడ్లీ అట్లా ఆర్డర్ ఇచ్చేసి మేము పూరి వడ అట్లా టిఫిన్ అయితే చేసేసుకొని వెళ్ళాము. ఈసారి రేయాన్స్ అయితే మంచిగా తనంతట తనే కూర్చొని అలా తినడం అయితే చేసిండు. మాతో పాటు ఈక్వల్గా అనిపించింది. మళ్ళీ ఇక్కడ నుంచి చుట్టుపక్కల 6 ప్లేసెస్ చూపిస్తారు కదండి. అలా మేము స్పెషల్గా తీసుకొని అయితే చుట్టుపక్కలకు మొత్తం తిరిగొద్దామన్నట్టు వెళ్ళాము. ఫస్ట్ అయితే మనకు ఎప్పటికైనా శ్రీవారి పాదాలకే ఫస్ట్ తీసుకెళ్తారు కదా. ఇక్కడ చూడండి మంచిగా ఉయ్యాలలు కట్టుకున్నారు. అంటే మొక్కుకొని అలా కట్టుకుంటే అవుతాయని నమ్మకం కూడా ఉంటుంది. అలా పైన అయితే మేము శ్రీవారి పాదాల దగ్గర దర్శనం చేసేసుకొని ఇలా మనకు కావాల్సినవి అయితే తీసేసుకొని మళ్ళీ మేము వెళ్ళింది అక్కడ ఏకాదశి రోజే. ఏకాదశికి మేము అక్కడ ఉన్నాము. అందుకే ఏకాదశి రోజు విష్ణుమూర్తికి తులసి మాల అంటే చాలా ఇష్టం కాబట్టి అలా తీసేసుకొని అక్కడ దర్శనం చేసేసుకొని బయటకైతే వెళ్ళామండి. అసలు ఎంత బాగుంటాయి కదండి పాదాలు. అసలు మొక్కుతుంటే మంచిగా అనిపిస్తుంది కూడా. అలా అక్కడనైతే దర్శనం చేసేసుకొని అప్పటికి రష్ చాలా అవుతున్నారు. ఏకాదశి కదా, చాలామంది అప్పుడే రావడము. అక్కడ నుంచి వెళ్తుండగా చెట్ల మీద ఇట్లా తొండలు కనబడ్డప్పుడు చిన్న చిన్నగా అలా ఫొటోస్ అయితే తీసేసుకొని మళ్ళీ ఏకాదశి రోజు కదా 365 ఒత్తులు అయితే అక్కడనే వెలిగించాను. ఈ రోజైనా కనీసము కార్తీక మాసంలో అక్కడ నాకు కలిసి వచ్చింది అని అనిపించింది. అక్కడనైతే ఇక వత్తులు వెలిగించుకొని అయితే పూజ చేసుకొని అక్కడ నుంచి మేమైతే బయటకు వెళ్ళాము. ఇక మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ శిలాతోరణంకి అయితే వచ్చామండి. అక్కడ కూడా అన్నీ చూసుకొని అయితే మేము ముందే కొంచెం వాతావరణం బాగా కూడా లేకుండే, చాలా కూల్గా ఉండే. తొందరగా మళ్ళీ వర్షం పడుతుందని ట్యాక్సీ అతను కూడా చెప్పడంతో తొందరగా అలా వెళ్ళడము చూసుకొని రావడము అయింది. ఇక్కడ నెమలైతే అసలు ఫోటోలకు పోజ్ ఇచ్చినట్టే మంచిగా విప్పుకొని అందరికీ అలా నిలబడి చూపిస్తున్నట్టుగా అనిపించింది. చాలామంది అలా ఫోటోలు తీసేసుకొని వెళ్ళారు. కానీ చాలా తక్కువ కూడా ఉన్నాయి అక్కడ పక్షులు. ఇది ఒకటే ఉన్నట్టు మళ్ళీ చిన్న చిన్నగా ఉన్నాయి. మళ్ళీ అక్కడ నుంచి చక్రతీర్థంని అయితే దర్శించుకొని అయితే అక్కడికి వెళ్ళామండి. ఇక్కడ మనకు క్లియర్గా రాశి కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి కార్తీక మాసంలో 12వ రోజు అక్కడ నుంచి ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి పూజ చేసి ఇక్కడ భక్తులందరికీ పంచుతారు అన్నట్టు అక్కడ క్లియర్గా మనకు రాసి పెట్టుంది. దీని వెనుక ఒక కథ కూడా ఉందండి. అసలు ఆ టైంకు వాటర్ సౌండ్ ఎంత బాగుంటుంది కదా. చాలా సైలెంట్ మూడ్లో వాటర్ సౌండ్ వింటే అసలు ఆ మెడిటేషన్ లాంటి వైబ్రేషన్ అలాంటిది ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి గుడి అన్నట్టు చక్రతీర్థంలోనే. ఎందుకంటే ఇక్కడ నరసింహస్వామి రూపంలో భక్తుడికి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇచ్చాడు అనే కథ ఉందండి. అక్కడ దీపాలు ముట్టించుకునే వాళ్ళు దీపాలు ముట్టించారు.
లే తర్వాత ఇక్కడ బండకి మనం వెంకటేశ్వర స్వామి అలా నామాలు కుంకుమ పసుపుతోటి రాశారండి. చాలా బాగా అనిపించింది. తర్వాత అసలు ఫుల్ రష్ ఉన్నారు. ఇక్కడ ఒక ఫోటో తీద్దామని మా సార్కి అలా ఫోన్ ఇచ్చి వెళ్ళేసరికి నాకే చాలా ఇబ్బందిగా అనిపించింది. అక్కడ ఫోజ్ ఇవ్వడం కంటే సైలెంట్గా అవసరమా అంత రష్లా అనిపించింది. అక్కడ కనీసం ప్లేస్ కూడా లేకుండే ఇద్దరం కలిసి దిగుదాము అని. మళ్ళీ తర్వాత అయితే ఇక్కడ ఇవి స్టెప్ బై స్టెప్ రాళ్ళు కదండి. తిరుపతిలో వీటికైతే స్పెషల్ ఉంది. నేను దీని గురించి వీడియో కూడా చేశాను. ప్లీజ్ చెక్ చేయండి ఒకసారి. దాన్ని వెనుక మనం అనుకున్నది ఎలా తీరుతుంది అనేది కోరిక కూడా దాని వెనుక ఉందండి. ఎంత నిష్టగా మనము అలా స్టెప్ బై స్టెప్ అలా పెట్టి మనము వెంకటేశ్వర స్వామిని మొక్కితే నెరవేరుతుంది అనేది నమ్మకము. తర్వాత దాంట్లోనే మనకి ఇక్కడ పార్క్ లాగా ఉంటుంది. లోపల వెంకటేశ్వర స్వామి అవతారాలు అలాంటివి విగ్రహాలు ఉంటాయి. ఇలా వినాయకుడు విగ్రహం కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ మొత్తము ఏ రూపంలో ఉద్భవించాడు అనేది విష్ణుమూర్తి ఇక్కడ విగ్రహాల రూపంలో ఉన్నాయండి. ఇది స్పెషల్గా ఉద్యానవనం అన్నట్టు అక్కడనే శిలాతోరణంలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ తిరుపతికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఇదంతా తెలిసి ఉంటుంది. కాకపోతే నేను చెప్పాలి అనిపించింది కాబట్టి ఇదంతా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ అవతారాల నేమ్స్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా రాసి పెట్టారండి. చాలా బాగా అనిపించింది ఈ అవతారాల నేమ్స్. మళ్ళీ అక్కడ నుంచి ఇంకో టెంపుల్కి అయితే తీసుకెళ్లారు. ఇక్కడ శ్రీకృష్ణ రాముడు సీతారాముల రూపంలో ఉంటుందండి. దీని వెనుక కూడా ఒక కథ కూడా ఉంది. అక్కడ తొందరగా అయిపోయిన వెంటనే మళ్ళీ ఆకాశగంగకి అయితే వచ్చామండి. ఇక్కడ మెట్లేమో చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే రేయాన్స్కి అప్పటికే అలసిపోయి ఉండే అన్నట్టు అలా ఎత్తుకొని నడుస్తున్నాము. ఇక్కడ కూడా అంతేనండి. అసలు వాటర్ చాలా ఉన్నాయి కానీ లోపల అసలు ఎంట్రీనే లేకుండే. అప్పటికి వాతావరణం చేంజ్ అవుతుందని తొందరగా మమ్మల్ని అక్కడ నుంచి పంపించేశారు కూడా. ఇక్కడ ఆకాశగంగల్ని అయితే ఇంతకుముందు కింది వరకు అసలు పోయేవాళ్ళము. ఇప్పుడు మొత్తానికి దాన్ని ప్యాక్ చేశారు. మేము ఫస్ట్ 4 years బ్యాక్ అలా వచ్చినప్పుడు అయితే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఆడుకున్నాను. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండా అలా ప్యాక్ చేసి ఇటుపక్క నుంచి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఆ వాటర్ తల మీద జల్లుకొని మొహం తుడుచుకొని ఇక వెళ్ళడమే అన్నట్టే ఉంది. చాలా మిస్సింగ్ ఫీలింగ్ కూడా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం ప్యాక్ అయిపోయింది అసలు. ఇంతకుముందు అయితే కిందికి మనకు దిగడానికి కూడా వచ్చేది. అలా అక్కడనైతే కొద్దిసేపు ఉండేసి పైకైతే బయలుదేరాము. రేయాన్స్కి కాళ్ళు వస్తున్నట్టున్నాయి. అసలు నడవకనంటే బలవంతంగా అలా నడుస్తున్నాడు. ఇక్కడ చూడండి తర్వాత మేము పాప వినాశనంకి అయితే వచ్చామండి. అక్కడ మొత్తము మబ్బులు వస్తున్నాయని తొందరగా అలర్ట్ చేశారు. అన్నీ క్లోజ్ చేయించారు కూడా. మమ్మల్ని కూడా అక్కడ ఎక్కువసేపు ఆపనివ్వలేదు. తొందరగా వెళ్ళేసి రావడం అన్నట్టే చెప్పారండి. ఎందుకంటే పాప వినాశనం అంటే ఆల్మోస్ట్ ఫారెస్ట్కి ఎంట్రీ టికెట్ కూడా తీసుకుంటారు మనం వెళ్ళేటప్పుడు. అక్కడనే మాకు చెప్పేశారండి తొందరగా రిటర్న్ రావాలి అని. ఎందుకనంటే వర్షం పడేటప్పుడు ఎనిమల్స్ బయటకు రావడము అలా ఇబ్బంది చేస్తాయట. అందుకే ఇక వర్షం పడేటట్టుగా ఉంది అన్నట్టు, తుఫాన్ మళ్ళీ వచ్చేటట్టుగా ఉంది అన్నట్టుగా అలా మాకు చెప్పి అలర్ట్ అయితే చేశారు. అక్కడ షాపులన్నీ అయితే క్లోజ్ చేసేస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా కొన్ని వాటరు చల్లుకొని అలా కొంచెం రేయాన్స్కి అయితే వాటర్ అంటే చాలా ఇష్టము. ఆల్మోస్ట్ పిల్లలందరికీ ఇష్టం అనుకుంటా. కానీ వదలకుండా అక్కడ కొంచెం కాళ్ళు చేతులు కడుక్కొని కొంచెం అలా ఇలా ఫోటోలు అయితే దిగేసి పక్కనే మనకు గంగమ్మ తల్లి గుడి ఉంటుంది కదండి. అక్కడ గుడి దగ్గరనైతే మొక్కేసుకొని బొట్లు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయినాము. తొందరగా డైరెక్ట్ వెళ్ళిన వెంటనే అక్కడ మేము డైరెక్ట్ భోజనానికి అయితే వెళ్ళామండి. అన్నదానం దగ్గరికి. చాలా ఆకలితో ఉన్నాం, అలసిపోయినాం. రేయాన్స్ అయితే పడుకున్నాడు. తనని డిస్టర్బ్ చేసే కంటే అలాగే తినడం బెటర్ అనిపించింది. ఇక్కడ కూడా మాకు వెయిట్ చేయడము ఎక్కువ లేకుండా పోగానే
ఫుడ్ అయితే దొరికిందండి. చాలా అలసిపోయినాము. వెంటనే మేము ఇక వెళ్ళిపోయి అక్కడ రూమ్ ఖాళీ చేసి అయితే మేము రిటర్న్ అయిపోయామండి. ఇక్కడ మనకు వెళ్ళేటప్పుడు మనం అమౌంట్ కడితేనేమో అమౌంట్ ఇస్తారు. లేదు ఆన్లైన్ పేమెంట్ అని అంటే మనకు 2-3 డేస్లలో ఆన్లైన్ పేమెంట్ అయితే చేసేస్తారండి. ఇక్కడ మేము కీస్ అయితే వాళ్ళకి అప్పచెప్పేసి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. అటునుంచి డైరెక్ట్ అమ్మవారి గుడికండి. అలివేలు మంగ టెంపుల్ అన్నట్టు మనకు తిరుపతికి బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ బస్సెస్ కూడా ఉంటాయి. ఏలూరు బస్ ఎక్కితే డైరెక్ట్ అలివేలు మంగ టెంపుల్ దగ్గరనే ఆపుతారు. అక్కడ అమ్మవారి టెంపుల్ అన్నట్టు. ఆ రోజు మాకు శుక్రవారం కలిసి వచ్చి రావడంతో అలా అమ్మవారిని దర్శనం చేసేసుకొని అయితే రిటర్న్ బస్ ఎక్కి రిటర్న్ అయ్యామండి. రేయాన్స్ ఫుల్ నిద్రలో ఉన్నాడు. తనని అస్సలకే లేపకుండా ఇక వీడియోస్ తీయడం కూడా కాలేదు. అక్కడ పూజ సామాన్ అయితే తీసేసుకొని లోపలికైతే ఎంట్రీ అయ్యామండి. ఈ వీడియో ఫుల్ వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.